ఏ రాజకీయ పక్షమైనా ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత పార్టీలో బలాన్ని కాపాడుకుంటూ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి రాజకీయ పక్షంలో కూడా రోజులు గడుస్తునే కొద్దీ కాస్త అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో రాజకీయాల్లో ఈ అసంతృప్తిని తట్టుకుంటూ ఈ అసంతృప్తిని తగ్గిస్తూ ముందుకు సాగేటటువంటి ఒక పొలిటికల్ మేనేజ్మెంట్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్క రాజకీయ పక్షానికి పార్టీకి అవసరం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందాడు. దానికి ఎలా అంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నిత్యం ప్రజల్లో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడో అక్కడి నుంచి ప్రజలతో దూరంగా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకంగా వ్యవహరించి ఆర్థికంగా సామాజిక పరంగా అండదండలుగా ఉన్నటువంటి నాయకుల్ని దూరం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే సజ్జల లాంటి ఒక వ్యక్తి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఖచ్చితంగా బూమరాంగ్ అయింది ఆయనకి. ఎప్పుడైతే గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు రోజు గంటలు గంటలు పూటలు పూటలు మాతో గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు అనేటటువంటి ఒక అసంతృప్తి అయితే సొంత పార్టీ నేతల్లో కనిపించింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. వైఎస్ షర్మిల పదే పదే చెబుతూ వచ్చింది, జగనన్న వదిలిన బాణంగా 2011-12 నుంచి ప్రజల్లో ప్రచారాన్ని చేసినటువంటి షర్మిల తన సొంతంగా చెప్పింది ఎన్నికలకు 3 నెలలు 4 నెలల ముందు నుంచి 2019 ఎన్నికలకు ముందు జగనన్న వేరు, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వేరు. అంటే దాని అర్థం ఏంటి? దానిలో మార్పుని సొంత చెల్లె బహిర్గతం చేసింది. ఇది చాలామంది విశ్లేషకులు కావచ్చు, ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా తగ్గించి తొక్కిపెట్టే ప్రయత్నం చేశాయి. కానీ ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ని చూపించింది. ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్ని మనం కనుక గమనించినట్లయితే 2019 ఎన్నికల్లో 52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమలో కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. అది కూడా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్. మిగతా 49 స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబు మోగించింది. కానీ ఈరోజు కట్ చేస్తే కేవలం 5 సంవత్సరాలు తిరిగేసరికల్లా సీన్ పూర్తిగా రివర్స్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. రాయలసీమలో ఆ విషయంకి వస్తే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధించడం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, కర్నూలు కావచ్చు, ముఖ్యంగా కడప జిల్లా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డాగా మార్చుకున్నారు 2004 తర్వాత. సుమారు 20 సంవత్సరాల తర్వాత అంటే 2 దశాబ్దాల తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి జట్టుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కడపలో విజయ దుందుబు మోగించింది. అంటే దాని అర్థం సొంత అంటే ఎక్కడైతే అంటే వారి అడ్డాలోనే ఈరోజు విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే పొలిటికల్గా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి